సక్సెస్ఫుల్గా మనం హోటల్ దగ్గరికి వచ్చేసాము. చెక్ ఇన్ కూడా అయిపోయింది. రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు హోటల్ అర్చనాస్లోంచి పొంగల్ ఆర్డర్ పెట్టుకున్నాను. అక్కడ చాలా బాగుంది. మళ్ళీ అదే పొంగల్ని ఆర్డర్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాను. సెకండ్ టైం విజిటింగ్ పాండిచ్చేరి. లాస్ట్ టైం వచ్చినప్పుడు బీచెస్ అన్నీ చూశాను, కానీ చర్చెస్ అవేవి కూడా విజిట్ చేయలేదు. సో చర్చెస్ని చూడడానికి వెళ్తున్నాను అనమాట. 2 ఫేమస్ చర్చెస్ ఉంటాయి ఇక్కడ. ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ బెసిలికా చర్చ్ ఇది చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు వెళ్తే మాత్రం పక్కా విజిట్ చేయండి. ద ఇమాక్యులేట్ కాన్సెప్షన్ క్యాథడ్రల్ చర్చ్ అనమాట ఇది. చర్చ్ ప్రతి లోపల చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా, ప్రశాంతంగా ప్రేయర్ చేసుకునేలాగా చాలా అంటే చాలా ఎస్థెటిక్గా ఉంది. ఈ చర్చ్కి ఆపోజిట్గానే మనకు బుక్ బాస్కెట్ అండ్ హిందుస్థాన్ లెదర్ అండ్ 2 స్టోర్స్ కనిపించాయి. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి అమ్ముతున్నారు వీళ్ళు. సెకండ్ హ్యాండ్వి, ఫస్ట్ క్లాస్ బుక్స్ అన్నీ ఉన్నాయి. 99 రూపీస్కే నేనైతే ఒక 6 బుక్స్ కొన్నాను. బుక్ లవర్స్కి మాత్రం ఈ ప్లేస్ పండగ లాంటిది. పాండిచ్చేరి వచ్చాక మన ఫేవరెట్ రెస్టారెంట్లో తినకపోతే అసలు తిన్నట్టే ఉండదు. సో మసాలా గ్రిల్ ఫిష్ అండ్ పీనట్ మసాలా 2 ఆర్డర్ పెట్టుకొని పుష్టిగా లంచ్ చేసేసాను. ఈవినింగ్ అయిపోతుంది. అలా బీచ్ రోడ్కి వెళ్ళి ఎలా ఉంటుందో అని చూద్దామని వెళ్తున్నాను అనమాట. ఇక్కడ పిల్లలు డబ్బులు అడుగుతూ కనిపించారు. డబ్బులు ఇవ్వను కానీ ఏదైనా తినిపిస్తానని చెప్పా. ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారంట. చీకటి అయిపోతుంది, ఇంకా చేసేది ఏం లేదనేసి క్రాఫ్ట్ బజార్కి వెళ్దామని వెళ్తుండగా నాకు లీ కెఫే కనిపించింది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కెఫే అనమాట ఇది. ఇక్కడ ఈ క్రాఫ్ట్ బజార్కి కూడా చీకటి అయిపోయింది కదా అని ఆ పిల్లలు నాకు దారి చూపించారు. అలా తిరిగేసి హోటల్కి వెళ్ళే దారిలో చాలా కెఫేస్ కనిపించాయి. ఈ టైంకి ఒక్కదాన్ని తినలేను అనేసి అలా చూస్తూ రికార్డ్ చేస్తూ వచ్చేసాను అనమాట. ఎవరికైనా మైండ్ బాడీ పని చేయకపోతే ఇక్కడ సంప్రదించండి.